రాష్ట్ర రాజధాని అమరావతి కాదని భవిష్యత్తులో తిరుపతి రాజధాని నగరంగా అవతరిస్తుందని కేంద్ర మాజీ మంత్రి చంద్రమోహన్ పేర్కొన్నారు. మదనపల్లి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నేత రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రమోహన్ మాట్లాడుతూ అమరావతి అభివృద్ధి ప్రజల ఆశలను నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. అమరావతి కాదు చంద్రావతి అని వ్యాఖ్యానిస్తూ భవిష్యత్తులో తిరుపతిని రాజధానిగా ఏర్పాటు చేస్తే రాష్ట్రానికి అనుకూలమని అన్నారు. అలాగే సుమారు 300 ఏళ్ల క్రితమే పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి తాళపత్ర గ్రంథాల్లో తిరుపతి రాజధాని అవుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ ప్రకటించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు మే 31 లోపు 30,000 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు మాటలు నమ్మొద్దు. అది కాదు రాజధాని కాబోయేది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరుపతి రాజధాని నగరం అవుతుంది, అయి తీరుతుంది. ప్రక్కనే ఈ జిల్లాలో పుట్టినటువంటి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పారు, 300 సంవత్సరాల నాడు తాళపత్రాల్లో రాసి ఉన్నాడు మరి తిరుపతి రాజధాని నగరం అవుతుందని. మూడో విషయం, రైతుల పరిస్థితి, టమాటా రైతుల పరిస్థితి దీనాతి దీనంగా ఉంది. ఏదో నిన్న మొన్న ధరలు పెరిగాయి. మామిడి రైతుల పరిస్థితి దీనంగా ఉంది. వెంటనే వాళ్ళకి గిట్టుబాటు ధరను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వృధా ట్రిప్పులు, సింగపూర్లు, ముఖ్యమంత్రులు పోవడం, వినోదయాత్రలు ఆపాలని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా.